హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ చాప్టర్ చెప్తున్నాను. ఓకే, మనకి ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే ఏరియా అండ్ పెరిమీటర్ అనే టాపిక్ గురించి నేర్చుకున్నాము. ఏరియా ఇంకా పెరిమీటర్ అనే టాపిక్ నేర్చుకున్నాము. అక్కడ ఏముంటుండే, మనకి లెంత్ ఇంకా బ్రెడ్త్ ఉంటుండే. మనం వాటిని మెజర్మెంట్స్ తీసుకొని ఏరియా అండ్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఏరియా అంటే ఏంటి, ఇక్కడ ఒక స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఉన్నాయి. వీటి లోపల మనకి ఇక్కడ ఏదైతే స్పేస్ ఉందో దీన్ని మనం ఏరియా అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తానంటే, మనకి మనం ఉండే ఇంట్లో హాల్ ఉంటుంది కదా, ఆ హాల్ ఏదైనా షేప్లో ఉండనివ్వండి. ఓకే, స్క్వేర్, రెక్టాంగిల్ ఏదైనా ఒక షేప్లో ఇవ్వండి. మనం ఎక్కడెక్కడైతే తిరగగలుగుతామో అదంతా ఏరియా. మనం ఏమంటాము, లివింగ్ ఏరియా, వాకింగ్ ఏరియా అలా అంటాం కదా. అదంతా మనం ఏదైతే నడవగలుగుతామో అదంతా ఒక ఏరియా. ఓకే, ఇవి అంటే జస్ట్ మనకు అక్కడ ఈ ఏరియా, మనం ఎక్కడ అయితే నడవగలుగుతున్నామో దాన్ని ఏరియా అని అంటాము. అయితే దాని చుట్టూ ఇలా వాల్స్ ఉంటాయి కదా, ఈ వాల్స్ని మనం మెజర్ చేస్తే అప్పుడు పెరిమీటర్ అని ఫైండ్ అవుట్ చేసాము. ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నది అది మనం. అయితే ఫిగర్స్ విషయానికి వస్తే ఇలా డ్రా చేస్తే వీటికి 2 డైమెన్షన్స్ అంటే 2 సైడ్సే తీసుకుంటున్నాం కాబట్టి వీటిని మనం 2 డైమెన్షన్ పిక్చర్స్ అని అన్నాము. ఓకే, ఇప్పుడు క్యూబ్ ఇంకా క్యూబాయిడ్ అంటే, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అనేవి మీకు ఆల్రెడీ తెలుసు ప్రీవియస్ క్లాసెస్లో, బట్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్యూబ్ అండ్ క్యూబాయిడ్ అంటే ఇవి 3D డైమెన్షన్స్. అంటే ఇక్కడ లెంత్, బ్రెడ్త్ ఇంకా హైట్ కూడా ఒకటి యాడ్ అవుతుంది అన్నమాట. ఓకే, హైట్ కూడా యాడ్ అవుతుంది. ఓకే, క్యూబ్ సేమ్ స్క్వేర్కి ఇప్పుడు మనం స్క్వేర్లో మనకి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటాం కదా, అప్పుడు అక్కడ ఏంటి, సైడ్ ఇంటూ సైడ్ అని తీసుకుంటాము. ఓకే, సైడ్ ఇంటూ సైడ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి సైడ్ ఇంటూ సైడ్ అని తీసుకుంటాము. ఇక్కడ కూడా హైట్ తీసుకుంటాం అన్నమాట. క్యూబాయిడ్కి సేమ్ ఆల్ సైడ్స్ క్యూబ్కి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు హైట్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ అని తీసుకుంటాము. అంటే ఇక్కడ ఆల్ సైడ్స్ని సైడ్ అని తీసుకుంటాము. అప్పుడు లెంత్ సైడ్ అనే వస్తుంది, ఎస్ఏ వస్తుంది, బ్రెడ్త్ సైడే వస్తుంది, హైట్ కూడా సైడ్ ఎస్ అనే వస్తుంది అన్నమాట. అంటే అన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి ఇలా తీసుకుంటాము. ఓకే, నెక్స్ట్ క్యూబాయిడ్. మనకి రెక్టాంగిల్లో ఏమని తీసుకుంటాము, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తీసుకుంటాము. అంటే లెంత్, బ్రెడ్త్, ఇక్కడ హైట్ యాజ్ యూజువల్గా హైట్ తీసేసుకుంటాం అన్నమాట. ఓకే, జస్ట్ ఇక్కడ వీటిని 3 డైమెన్షన్ పిక్చర్స్ అని అంటాము. మనకి ప్రీవియస్లో నేర్చుకున్న దాంట్లోనేమో లెంత్ ఇంకా బ్రెడ్త్ రెండే ఉంటాయి, లెంత్ అండ్ బ్రెడ్త్. ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూడండి నెక్స్ట్ ఏమిచ్చారు, క్యూబాయిడ్ 14.1లో క్యూబాయిడ్కి ఏమిచ్చారు, క్యూబాయిడ్కి ఏరియా. ఓకే, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబాయిడ్ యొక్క ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే నేను మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఒక బాక్స్ కదా, ఈ బాక్స్ ఏ షేప్లో ఉంది, మనకి చూడండి ఏ షేప్లో ఉంది, క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఓకే, క్యూబాయిడ్ షేప్లో ఉందన్నమాట ఈ బాక్స్. చూడండి ఈ బాక్స్ మనకి క్యూబాయిడ్ షేప్లో ఉందన్నమాట. స్కూల్లో మీకు క్యూబాయిడ్స్ చూపిస్తారు, మీకు తెలుసు, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు దీనికి మనకి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేద్దాము. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, 4, ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి 5, ఇటువైపుకి 6. ఓకే, 6 సైడ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎల్ అనుకుందాము. ఓకేనా, ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని బ్రెడ్త్ అనుకుందాము. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇంకా ఇది ఏదైతే బాక్స్ ఎంత ఉందో దీన్ని
హెచ్ అనుకుందాము. ఓకే, లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకేనా, చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, అయితే ఇప్పుడు దీనికి మనము ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మొత్తం ఈ కంప్లీట్ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది ఎంత ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, అయితే దానికి మనకి సింపుల్గా ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి. మనకి ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, total surface area of cuboid is 2 into LB plus BH plus HL. ఓకే, ఇక్కడ చూడండి డూ దిస్ ఇచ్చారు అండ్ ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు ఇది ఒకసారి చూడండి. డూ దిస్లో ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫాలోయింగ్ క్యూబాయిడ్ అన్నారు. ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఇచ్చారు, వీటికి 2 క్యూబాయిడ్స్ ఇచ్చారు. వీటికి మనం సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, మనకి సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. మనకి ఇక్కడ లెంత్, బ్రెడ్త్ ఇంకా హైట్ ఏమిచ్చారు. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. అయితే ఇక్కడ మనకు ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి అంటే ఎల్ ఇంటూ బి అన్నమాట, 4 ఇంటూ 4 ప్లస్ బి ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ 10 ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ 10 ఇంటూ 4. ఓకే, 2 ఇంటూ 4 4s are 16 ప్లస్ 4 10s are 40 ప్లస్ 10 4s are 40. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ 40 ప్లస్ 40 80, 80 ప్లస్ 16 96. ఓకే, 96 అంటే ఇక్కడ 2 ఇంటూ 96 ఎంత అవుతుంది, 192 స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకే, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 192 సెంటీమీటర్ స్క్వేర్ అని రాస్తాము. ఓకే, నెక్స్ట్ పిక్చర్ 2లో ఏముంది చూడండి. దీంట్లో లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెంటీమీటర్స్. ఓకే, మనకి ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఇంటూ ఎల్ ఇంటూ బి అంటే 6 ఇంటూ 4, బి ఇంటూ హెచ్ అంటే 4 ఇంటూ 2, హెచ్ ఇంటూ ఎల్ అంటే 2 ఇంటూ 6. ఓకే, 2 ఇంటూ 6 4s are 24, 4 2s are 8 ప్లస్ 2 6 12. ఓకే, వీటన్నింటిని యాడ్ చేయాలి. 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 24 44. ఓకే, అప్పుడు 2 ఇంటూ 44 88 సెంటీమీటర్ స్క్వేర్. ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయి కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే మనము ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక
పిల్లర్ అనుకోండి, ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా అంటేనేమో మన పిల్లర్ తీసుకోండి, పిల్లర్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పెయింట్ వేసేటప్పుడు మనం అన్నీ ఇట్లా ఏంటి ఇప్పుడు ఇలా ఉందనుకోండి పిల్లర్, ఇటు సైడ్ అన్ని సైడ్స్ వేసేస్తాము కదా, ఈ సైడ్స్కి మొత్తం వేస్తాము. కానీ టాప్ బాటమ్ వేయడానికి మనకి పాసిబిలిటీ ఉండదు. కానీ ఇది ఏ షేప్లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. టాపు బాటమ్ ఎక్సెప్ట్ అంటే టాప్ బాటమ్ ఈ రెండు వదిలేసి పెయింట్ వేస్తాము. అంటే మనం ఏ ప్లేస్లో అయితే పెయింట్ వేసామో దాన్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటామన్నమాట. ఓకేనా, టాప్ ఇంకా బాటమ్ రెండు వదిలేసి పెయింట్ వేసిన ప్లేస్ని లాటరల్ సర్ఫేస్ ఏరియా అని అంటారు. ఓకే, దీనికి ఫార్ములా ఏంటి అంటే 2 ఇంటూ lateral surface area of cuboid, 2 into 2h into L plus B. ఓకే, సింపుల్. అదేమో టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే టీఎస్ఏ అని తీసుకుంటాము, లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఎల్ఎస్ఏ అని తీసుకుంటాము. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ ట్రై దిస్ అన్నారు. మీకు నేను ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. టేక్ క్యూబాయిడ్ షేప్ డస్టర్, క్లాస్ రూమ్లో స్పాంజ్ డస్టర్స్ ఉంటాయి కదా, అది తీసుకోండి. మనకు అదే షేప్లో ఉంటుంది, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. దానికి ఏమేమి ఉంటాయి, లెంత్, బ్రెడ్త్, హైట్ ఉంటాయి కదా. అయితే దానికి ఏం చేయమన్నారు మనకి ఇక్కడ, దాని మన మెజర్ ఇట్స్ సైడ్స్ విత్ స్కేల్ తోటి మెజర్ చేసి ఫైండ్ అవుట్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. లెంత్, బ్రెడ్త్, హైట్ మీరు స్కేల్తో మెజర్ చేసిన తర్వాత ఫార్ములా యూస్ చేసి చేయడమే. ఏంటది, 2 ఇంటూ ఎల్బి ప్లస్ హెచ్ఎల్ ప్లస్ బిహెచ్. ఓకే, తర్వాత సెకండ్ వన్ ఏమన్నారు, కవర్ దిస్ డస్టర్ విత్ ఏ గ్రాఫ్ పేపర్ సచ్ దట్ ఇట్ జస్ట్ ఫిట్స్ అరౌండ్ సర్ఫేస్, కౌంట్ ద స్క్వేర్స్ అండ్ వెరిఫై ద ఏరియా యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ అన్నారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూసారా, ఇలా గ్రాఫ్ పేపర్ పైన మనం అదే డస్టర్ని యూస్ చేసి అది ఎంతైతే ఏరియా ఆక్యుపై చేసిందో అది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అది అందులో ఏంటి అంటే కంప్లీట్గా మనకి ఏంటి స్క్వేర్ షేప్లో. ఓకే, కౌంట్ ద స్క్వేర్స్ అంటే మనకి ఇక్కడ గ్రాఫ్లో ఉన్న స్క్వేర్స్ని ఎన్నిటిని అది ఆక్యుపై చేసింది అనేది కౌంట్ చేయమన్నారు. గ్రాఫ్ పేపర్ పైన మెజర్ చేసిన తర్వాత అది ఎన్ని స్క్వేర్స్ని ఆక్యుపై చేసింది, స్క్వేర్స్ కౌంట్ చేయాలి అండ్ వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ వెరిఫై ద ఏరియా యూ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ అన్నారు. ఆ ఏరియాని మళ్ళీ మనం వెరిఫై చేయాలి. అంటే ఎలా అంటే ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాము కదా, అది ప్లస్ ఇది సేమ్ వస్తుందా అనేది వెరిఫై చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి, మెజర్ లెంత్, విడ్త్ అండ్ హైట్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్. అండ్ అంటే సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ క్లాస్ రూమ్ తీసుకోవాలి, అక్కడ డస్టర్ తీసుకున్నాము, ఇక్కడ క్లాస్ రూమ్ తీసుకోవాలి. లెంత్ ఇంకా విడ్త్ ఇంకా హైట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏమన్నారంటే ఇగ్నోరింగ్ ద ఏరియా ఆఫ్ విండోస్ అండ్ డోర్స్ అన్నారు. డోర్స్ ఇంకా విండోస్ని వదిలేయమని చెప్పారు. జస్ట్ హైట్, లెంత్, విడ్త్, హైట్ తీసుకొని చేయమని చెప్పారు. ఓకే, తర్వాత బి ఏమన్నారు, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రూమ్ అన్నారు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రూమ్ అంటే టాప్ బాటమ్ వదిలేసి చేయాలి. సేమ్ ఫార్ములా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి ఫార్ములా యూస్ చేసి చేయాలి. అక్కడ హెచ్, ఎల్, బి సేమ్ ఉంటాయి. సి ఏమన్నారు, ద టోటల్ ఏరియా ఆఫ్ ద రూమ్ అన్నారు. ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి ఏరియా ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి. ఓకే, విచ్ ఈజ్ టు బి వైట్ వాష్డ్ అన్నారు. అక్కడ ఏదైతే వైట్ వాష్ చేయబడిందో అది మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్
Think, discuss and write. Can we say that the total surface area of cuboid, మనము చెప్పొచ్చా ఏంటి, lateral surface area ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్, ఇది ఇలా చెప్పొచ్చా అన్నారు. చెప్పొచ్చు. ఎలా అంటే మనకి lateral surface ఏరియాకి 2 టైమ్స్ బేస్ని యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందని తెలుసు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమొచ్చారు, ఇఫ్ వి చేంజ్ ద పొజిషన్ ఆఫ్ క్యూబాయిడ్ ఫ్రమ్ ఫిగర్ 1 అండ్ ఫిగర్ 2 డూ ద లాటరల్ సర్ఫేస్ ఏరియాస్ బికమ్ ఈక్వల్ అన్నారు. పొజిషన్ చేంజ్ చేసినంత మాత్రాన లెంత్, బ్రెడ్త్, హైట్ ఈ మెజర్మెంట్స్ చేంజ్ అవ్వవు కాబట్టి సేమే వస్తాయి. ఓకేనా. డ్రా ద ఫిగర్ ఆఫ్ క్యూబాయిడ్ హూస్ డైమెన్షన్స్ ఆర్ LBH ఆర్ ఈక్వల్. అంటే మనకు ఒక క్యూబాయిడ్ని డ్రా చేయమన్నారు, LBH ఆర్ ఈక్వల్. డిరైవ్ ద ఫార్ములా ఆఫ్ LSA అండ్ TSA. మనకి ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ ఈక్వల్గా ఉండేదాన్ని ఏమంటాం అనుకున్నాము, క్యూబ్ అంటాం అనుకున్నాము. అప్పుడు అన్ని ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది, క్యూబ్ అవుతుంది. దానికి మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాని చెప్పమని అన్నారు. అది నెక్స్ట్ ఇక్కడ ఉంది, మనకి క్యూబే కదా, దీనికి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే క్యూబ్ అవుతుంది. ఓకే. దానికి లాటరల్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనం చేద్దాం చూడండి. ఇప్పుడు లెంత్, బ్రెడ్త్, హైట్ అన్నీ సేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏ అని తీసుకుందాం. లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని తీసుకుందాము. ఓకే. అప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL కదా. అప్పుడు 2 ఇంటూ LB అంటే A ఇంటూ A ప్లస్ BH, A ఇంటూ A ప్లస్ HL, A ఇంటూ A. అప్పుడు ఇది ఏమవుతుంది, 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ అవుతుంది. అప్పుడు 2 ఇంటూ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ ఏమవుతుంది, 3A స్క్వేర్ అవుతుంది. అప్పుడు 2 3s are 6 A స్క్వేర్. ఓకే. ఇదేంటంటే TSA ఆఫ్ క్యూబ్. ఓకే. సేమ్ LSA ఏమవుతుంది, మనకి LSA ఫార్ములా ఏంటి, 2H ఇంటూ L ప్లస్ B కదా. 2H ఇంటూ L ప్లస్ B అంటే ఇక్కడ 2 ఇంటూ H అంటే ఏంటి, A, L ప్లస్ B అంటే A ప్లస్ A. ఓకే. 2A, A ప్లస్ A, 2A. అప్పుడు ఇది ఏమవుతుంది, 2 2s are 4, A ఇంటూ A స్క్వేర్. ఇదేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు, ట్రై దిస్ అన్నారు. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ A అండ్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ B అన్నారు. ఇది క్యూబ్ A అండ్ క్యూబ్ B ఇచ్చారు. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియా, దీనికేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమన్నారు, మనకి A ఈక్వల్స్ టు 10 సెంటీమీటర్స్. మనకి ఫార్ములా ఏంటి, ఇంతకుముందు మనమే ఫైండ్ అవుట్ చేసాం ఫార్ములా. ఓకే. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 6A స్క్వేర్ కదా. 6A స్క్వేర్, 6A స్క్వేర్ అంటే 6 ఇంటూ A స్క్వేర్ అంటే A ఈజ్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్, 6 ఇలాగే ఉంటుంది. 10 స్క్వేర్ అంటే 100 ఈజ్ ఈక్వల్స్ టు 6 ఇంటూ 100, 600 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే. తర్వాత పిక్చర్ B, A ఈజ్ ఈక్వల్స్ టు 8 అన్నారు. దీనికి లాటరల్ సర్ఫేస్ ఏరియా, ఇదేమో టోటల్ సర్ఫేస్ ఏరియా, దీనికేమో లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఏంటి లాటరల్ సర్ఫేస్ ఏరియా, 4A స్క్వేర్. 4 ఇంటూ A ఈజ్ ఈక్వల్స్ టు 8 స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. 4 ఇంటూ 8 8 జర్ 64, 64 4 జర్
256 centimeters square. Okay. Next one ఏమన్నారు, 2 cubes each with side B are joined to form a cuboid as shown in the adjacent figure. What is the total surface area of the cuboid అన్నారు. ఇక్కడ 2 క్యూబ్స్ని మనకి ఏం చేశారు, పక్క పక్కనే అతకబెట్టారు, అంటే యాడ్ చేశారు. అప్పుడు ఇది ఏ షేప్లోకి వచ్చింది, క్యూబ్స్ని యాడ్ చేశారు. ఇది ఏ షేప్లోకి వచ్చింది, క్యూబాయిడ్ షేప్లోకి వచ్చింది. దీనికి టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు b ప్లస్ బి, అంటే ఇది 2b అవుతుంది, ఇది b. అప్పుడు హైట్ కూడా బిఏ అవుతుంది. హైట్ ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ ఇక్కడ లెంత్ ఒకటి చేంజ్ అవుతుంది. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పక్క పక్కనే పెట్టారు కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 2b, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు b, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు b. దీనికి మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, అప్పుడేంటి ఫార్ములా, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఇక్కడ 2 ఇంటూ ఎల్బి అంటే 2b. ఓకే, 2b ఇంటూ హెచ్, ఎల్ ఇంటూ బి ప్లస్ బి ఇంటూ హెచ్ అంటే బి ఇంటూ బి ప్లస్ హెచ్ ఇంటూ ఎల్, బి ఇంటూ 2b. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది, 2 ఇంటూ 2b ఇంటూ బి 2b స్క్వేర్ ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 2b స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి ఇది లోపల ఏమవుతుంది, 2b ప్లస్ బి 3b స్క్వేర్. ఓకే, 2b స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3b స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ 5b స్క్వేర్. ఓకే, అప్పుడు 2 5 10 b స్క్వేర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమన్నారు, హౌ విల్ యూ అరేంజ్ 12 క్యూబ్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ స్మాలెస్ట్ సర్ఫేస్ ఏరియా అన్నారు. ఇక్కడ 12 క్యూబ్స్ని ఇచ్చారు, వాటిని క్యూబాయిడ్ స్మాలెస్ట్ సర్ఫేస్ ఏరియా వచ్చేలాగా క్యూబాయిడ్ని ఫామ్ చేయమన్నారు. ఇక్కడ మనం వీటిని అరేంజ్ చేస్తే లీస్ట్ సర్ఫేస్ ఏరియా రావాలి, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది అది చాలా తక్కువ ఆక్యుపై చేసుకోవాలన్నమాట. ఓకేనా, సపోజ్ మనం ఈ 12 క్యూబ్స్ని ఒకే లైన్లో పెట్టామనుకోండి, అప్పుడు అంటే ఇలా 12 క్యూబ్స్ని ఇలా 1 to 12 అని ఒకే లైన్లో పెట్టామనుకోండి, మనకి ఇదేమవుతుంది, ఇదేమో 12 అండ్ ఇది హైట్ వచ్చేసి 1, హైట్ 1 అవుతుంది, బ్రెడ్త్ కూడా 1 అవుతుంది. అంటే లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 12, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. అప్పుడు మనకి ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది, టీఎస్ఏ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ కదా ఫార్ములా. 2 ఇంటూ ఎల్బి అంటే 12 ఇంటూ 1 ప్లస్ బిహెచ్ 1 ఇంటూ 1 ప్లస్ హెచ్ఎల్ 1 ఇంటూ 12. ఇదేమవుతుంది, 2 ఇంటూ 12 1 జర్ 12 ప్లస్ 1 1 జర్ 1 ప్లస్ 12 1 జర్ 12. ఇదేమవుతుంది, 2 ఇంటూ 25 అవుతుంది, అంటే 2 ఇంటూ 25 50 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. దీనికన్నా తక్కువ వస్తుందా మనం చూద్దాము, అంటే వీటిని మనం ఇంకోలాగా అరేంజ్ చేద్దాము. ఎలా అంటే మనం ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు కింద 3 పెడదాము. ఓకేనా, ఇలా 3 పెట్టేసి దీనిపైన 4 ఇలా, అంటే మొత్తం కింద 3 పెట్టేసి దానిపైన మొత్తం 4 లైన్స్ పెట్టేస్తే అప్పుడు ఇదేమవుతుంది, 1 2 3 4 మనకి కంప్లీట్గా 12 వచ్చేసినాయి. ఈ 12ని మనం ఇలా అరేంజ్ చేస్తే ఏమవుతుంది, లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 3, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్స్ టు 1, హైట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. అంటే హైట్ ఒకదానిపైన ఒకటి 4 పెడతాం కాబట్టి హైట్ వచ్చేసి 4, కింద 3 పెడతాం కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఈ బ్రెడ్త్ అంటే సేమ్ అవుతుంది కాబట్టి అది 1. దీనికి ఫైండ్ అవుట్ చేద్దాము. లెంత్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్, 2 ఇంటూ ఎల్బి 3 ఇంటూ 1 ప్లస్ బిహెచ్ 1 ఇంటూ 4 ప్లస్ హెచ్ఎల్ 4 ఇంటూ 3.
2 into 3 1s are 3 plus 1 4s are 4 plus 4 3s are 12. 3 plus 4 7. 7 plus 12 19. 19 2s are 38 centimeter square. ఓకే. స్క్వేర్ సెంటీమీటర్ అన్నా సెంటీమీటర్ స్క్వేర్ అన్నా సేమ్. ఓకే. దీనికన్నా తక్కువ చేయొస్తదా అంటే ఎలా చేసినా అంతే వస్తుంది. ఓకే. ఇదే లీస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా.